బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం అనేది మన దేశంలో ఒక సాధారణ విషయం. బంగారం రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటివి ఇచ్చేందుకు క్రెడిట్ స్కోర్, రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యం పరిశీలిస్తాయి. కానీ బంగారు రుణాలపై మాత్రం అవేవీ ఉండవు. గోల్డ్ లోన్ విషయంలో కొన్ని బ్యాంకులు నిమిషాల వ్యవధిలోనే అందిస్తుంటాయి. రుణాలన్నింటిలోనూ బంగారంపై లోన్ తీసుకోవడం చాలా సులభమని చెప్పాలి. అయితే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయో చూసి తీసుకోవడం ద్వారా అదనపు భారాన్ని తగ్గించుకోవచ్చు. తమ ఆస్తులు విక్రయించకుండా అత్యవసరంగా లోన్ కావాలనుకునే వారికి బంగారం రుణాలు సరైన ఎంపికగా చెప్పవచ్చు. గోల్డ్ లోన్స్ అనేవి సెక్యూర్డ్ లోన్స్. బంగారు నగలు, కాయిన్స్ బ్యాంక్ వద్ద తనఖా పెడతాం కాబట్టి ఈ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తుంటాయి. స్వల్పకాలిక అవసరాల కోసం వీటిని తీసుకుంటుంటారు. లోన్ కాల వ్యవధి వరకు బ్యాంకుల వద్ద బంగారం తనఖా ఉంటుంది. లోన్ మొత్తం తిరిగి చెల్లించాక బంగారం ఇస్తారు. అప్పటి వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే అన్ని రకాల బంగారాన్ని తనఖా పెట్టుకోరని గుర్తుంచుకోవాలి. చాలా బ్యాంకులు బంగారు నగల్నే తీసుకుంటాయి. 18 క్యారెట్లు, 22 క్యారెట్ల వంటి వాటి స్వచ్ఛతను బట్టి లోన్ ఇస్తుంటాయి. బంగారు రుణాల వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంత అనే విషయం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. కోటక్ మహీంద్రా బ్యాంకులో నెలకు 0.88% వడ్డీ రేటు ఉంది. ప్రాసెసింగ్ ఫీ 2% వరకు ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వార్షిక వడ్డీ రేటు 8.40% నుంచి 9.50% మధ్య ఉంది. యూకో బ్యాంక్ 8.50% వార్షిక వడ్డీ, ₹250 నుంచి 5,000 వరకు ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఇండియన్ బ్యాంక్లో 8.80% నుంచి 9% వడ్డీ ఉంది. కెనరా బ్యాంక్లో వడ్డీ రేట్లు 8.99% నుంచి ప్రారంభమవుతున్నాయి. ఎస్బీఐ బ్యాంక్లో 9% నుంచి వడ్డీ మొదలవుతుండగా 0.50% ఛార్జీలు ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 9.15% వడ్డీ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్లో 9.25% నుంచి 18%గా వడ్డీ ఉండగా 2% ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 9.30% వడ్డీ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 9.30% నుంచి 17.86% వరకు వడ్డీ ఉంది. 1% ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. యూనియన్ బ్యాంక్లో 9.95% వడ్డీ ఉంది. ఇండస్ ఇండ్ బ్యాంక్లో 10.35% నుంచి 17.05% వరకు ఉంటుంది.